ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి డిసెంబర్ 3-4 తేదీలలో అనుకోని శుభవార్త వినబోతున్నారండి. ఈ శుభవార్త కనుక మీరు వినకపోతే నిజంగా మీ అంత దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం మీరు దక్కించుకుంటే నక్కతోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా 100% ఒక వివాహం కాని స్త్రీ కారణంగా మీ కుటుంబంపై జరిగేది తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. ఈ వీడియో కనుక మీ కంటపడింది అంటే పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ యందు ఉంది కాబట్టి ఈ వీడియో మీ కంటపడిందని చెప్పి భావించి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. కింద ఓం నమఃశివాయ అని చెప్పి కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం తులారాశి వారి గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారి గురించి అసలు నిజం మాట్లాడుకోవాలి అంటే గతం గతః అని చెప్పి చాలా వరకు కూడా మర్చిపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. మనసుని సిద్ధం చేసుకునే పద్ధతి ఉంటుంది కదా, అలా మనసుని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడాను కొన్ని జ్ఞాపకాలైతే అడుగడుగునా కూడా వీరిని వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. వీరు చిన్నదానికి కూడా ఘోరంత దానికి కొండంత ఆలోచించుకొని భయపడుతూ ఉంటారు. నాకు ఏదో జరిగిపోతోంది, నేనేదో అయిపోతాను, లేదంటే నేను చచ్చిపోతాను, నా పిల్లలకు ఎట్లా, లేదంటే నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఇటువంటి ఆలోచనలు అస్సలు మీరు పెట్టుకోకండి. ఏమీ కాదు, మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష. ఈ ధైర్యంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా తోడైతే ఆ మనిషిని మించిన అదృష్టవంతుడు మరొకరు ఉండరు. ఆ అదృష్టవంతులు మీరే అని చెప్పుకోవచ్చు. కానీ దాన్ని దక్కించుకోవడం అన్నది మీ చేతుల్లోనే ఉంది. అలా కాకుండా మేమెప్పుడు కూడా మూడవుట్గానే ఉంటాము, మేము ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాము, మేము అతిగా ఆలోచన చేస్తూనే ఉంటాము, మాతో గొడవలు పడే వారితో మేము గొడవలు పడుతూనే ఉంటాము, మాకు ఈ లైఫ్ అనేది ఇంతే, గొడవలతోనే బాగుంటుంది, గొడవలతోనే మేము టైంపాస్ చేస్తాము, మాకు ఏ ఆరోగ్యం వద్దు అనుకుంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు గొడవ పడడం అంటే ఒక కోపం అనేది మన మనసులోకి మన శరీరంలోకి ఎంటర్ అయింది. అలా అంటే మన శరీరంలో ప్రతి అవయవం మీద అది ప్రభావం చూపిస్తుంది. కేవలం ఆ ఒక్క కోపం మనసుని మెదడుని డిస్టర్బ్ చేస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది కాదు, పొట్ట ఆరోగ్యానికి కూడా అంతకంటే మంచిది కాదు. మరి పొట్ట గుండె హెల్తీగా లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి. కాబట్టి మీకు శత్రువుల్లాంటి ఈ కోపాన్ని ఎంత దూరంగా ఉంచితే మీకంత మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడు మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో, నేను హ్యాపీగా ఉంటాను, నేను ఎవరిని పట్టించుకోను, గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉంటాను, నా పని నేను చేసుకుంటూ ఉంటాను, నాకు నష్టాన్ని కలిగించే వారికి, నన్ను నష్టపెట్టే వస్తువులకి నేను దూరంగా ఉంటాను, ఇప్పటి నుంచి నా గురించి నేను ఆలోచించుకుంటాను అని మీరు ఏదైతే నిర్ణయం మీద స్టిక్ అయి ఉన్నారో దాని మీదనే ఉండండి. అలా ఉంటే నక్కతోక తొక్కినట్లే. ఎందుకంటే అన్నీ కలిసి వస్తాయి. అలా కాకుండా మేము గొడవలు మనస్పర్ధలు వాటితోనే ఉంటాము, ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి అనుకుంటే నిజంగా ఇంకా అది మీ కర్మే అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీ చేతుల్లోనే ఉంది. వదలడం అనేది మీ చేతుల్లోనే ఉంది. వదలకుండా ఉండడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. ఇక అది మీ ఇష్టం. ఇక కుటుంబం పైన ఒక పెళ్లి కాని స్త్రీ అయితే చాలా వరకు కూడా కన్ను పడిందండి. ఒక 10 మందికి అప్పున్నా కానీ బతకవచ్చు, కానీ 10 మంది ఏడుపులు ఉంటే మాత్రం బతకలేమండి. నరదృష్టి అంత ప్రమాదకరమైనదన్నమాట. కాబట్టి ఆ స్త్రీ ఎవరు అని అంటే కనుక మీ యొక్క రక్త సంబంధం కాదు, మీ యొక్క బంధువులలోనే ఒక పిల్ల, పెళ్ళి కాని అమ్మాయి, కాకపోతే వయసుకొచ్చిన అమ్మాయి, పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయి. అమ్మాయికి వయసు 22, 23, 25 వరకు కూడా ఉండవచ్చు. తనేంటి అంటే కనుక మీ యొక్క వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండటం, మీ మీద పడి ఏడవడం, మిమ్మల్ని చూడలేకపోవడం, మీ కుటుంబం మీద పడి ఏడవడం, వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం, ఇంకాస్త ఎక్కించి చెప్తూ ఉండడం, దానివల్ల ఇంకాస్త అమ్మాయి ప్రభావితం ఎక్కువైపోవడం, ఆ కన్ను అనేది, ఏడుపు అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల మీద ఉంది కాబట్టి ఆ అమ్మాయి వల్ల కూడా చాలా వరకు కూడా మీకు నష్టం జరుగుతుంది. తనేంటి అంటే కనుక అవసరాలకి మాత్రం మీ వద్దకు వచ్చి, అవసరాలు తీరిన తర్వాత మిమ్మల్ని పక్కకు నెట్టేసి, చాలా వరకు కూడా తన యొక్క దారుణమైన ఆ బుద్ధిని మీ దగ్గర ఎప్పటికప్పుడు కూడా చూపిస్తూనే ఉంది. అది తెలిసి కూడా మీరు తెలియనట్లుగా వచ్చినప్పుడు చక్కగా నవ్వుతూ మాట్లాడడం, మంచిగా ఉండడం, మళ్ళీ అవసరాలకు మిమ్మల్ని ఉపయోగించుకోవడం, మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మిమ్మల్ని పక్కకు పెట్టేసి వెళ్ళిపోవడం, ఇటువంటివన్నీ కూడా
కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనకి నష్టం చేసేవాళ్ళు, మనకి అవసరాలకు ఉపయోగపడని వారు, మనకి ఎంత దగ్గర వాళ్ళైనా అంటే ఎంత ఆప్తులైనా కానీ మనకి వారితో ఫరక్ పడదన్నమాట. కాబట్టి అటువంటి వారిని వదిలేయడమే మంచిది. ఎందుకంటే వారు మీకు ఎందులో కూడా ఇంపార్టెన్స్ ఇవ్వనప్పుడు మీరు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అది ఎవరైనా కానీ, ఎంత పెద్దవారైనా కానీ మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క 3 రోజుల్లో మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు. చాలా హ్యాపీగా రోజులైతే గడిచిపోతాయి అన్నమాట. ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. కాకపోతే సమస్యలు ఉండవు అంటే ఉండవని చెప్పను కానీ ఇక్కడ కొంచెం భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట. అవేంటి అంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. కానీ దీనివల్ల మీరు చాలా వరకు కూడా డిస్టర్బ్ అవుతారు. ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, విద్యారంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి కూడా ఈ 3 రోజులు అనుకూలంగానే ఉంటుంది. ఇక లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి. అంటే దాదాపు విడిపోయేంత వరకు వెళతారన్నమాట. కాబట్టి ఎవరికైనా కోపం వస్తే ఎందుకు వస్తుంది, ఇవన్నీ కూడా అంచనా వేసుకుని కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోండి. లేదు ఈ బంధం వేస్ట్ అని చెప్పి పూర్తిగా విడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదైనా కానీ గతాన్ని తలుచుకొని ఈ టైంలో ఏది ఎంతవరకు మంచి, ఏది ఎంతవరకు నాకు నష్టం జరిగింది, ఎంతవరకు నాకు లాభం జరిగింది, ఇవన్నీ కూడా అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు ఒక అడుగు ముందుకు వేయండి. లేకపోతే వదిలేసేయడం మంచిది. ఈ విషయంలో అయితే ఇంకా అంతా బాగానే ఉంటుందండి. విద్యార్థులు కూడా కష్టపడాలి, కష్టపడితే ఫలితం ఉంటుంది. ప్రతిదానికి కూడా కష్టం కష్టం అని చెప్తున్నారు, లైఫ్ అంతా కష్టపడటమేనా అని చెప్పి మీరు అడుగుతారేమో. ఇక్కడ ఏం లేదండి, కష్టం అంటే మనకు లైఫ్లో ఒక పార్ట్ అన్నమాట. ఆ కష్టం మనకి ఎన్నో సుఖాలను ఇస్తుంది, ఎన్నో ఆనందాలను ఇస్తుంది. కొంత టైం వరకు కష్టపడాలి అని చెప్పి మనం ఆ పని యందు పెట్టుకుంటే అంతవరకు కష్టపడితే సరిపోతుంది. మిగతా లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. మిగతా సమయం అంతా హ్యాపీగా ఉండవచ్చు. కాబట్టి కొంచెం కష్టపడితే ఫలితం ఎక్కువ వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇంకా అంతేనండి, ఈ 3 రోజులు ఎటువంటి ఇబ్బందులు కూడా మీకు ఉండవు. నరదృష్టిని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి. శివుడికి వారంలో ఒక్కరోజైనా కానీ అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల చాలా వరకు కూడా కర్మ దోషాలు, జాతక దోషాలు, ఏలనాటి శని దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే శివుణ్ణి దాటి ఏ గ్రహము కూడా ఏమి చేయలేదు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలన్నమాట. అర్థమైంది కదండి. మరి తులారాశి వారికి ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోని లైక్ ఇవ్వండి. అలాగే లైక్ చేయంగానే మీకు హైప్ అని వస్తుంది, హైప్ చేయండి. అలాగే తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియో షేర్ చేసుకోండి. అంతేకాకుండా మొదటిసారిగా మన ఛానల్ చూసినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదాలండి.